తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసిన కులగణన, ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు, మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అంటూ కితాబులు, ఇవంతా బీసీలను మోసం చేయడానికేనా? ఒక విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఉన్నటువంటి ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఆయనది. ఆయన పెట్టిన మా ముఖ్యమంత్రి తప్పు చేసిండు, మా ముఖ్యమంత్రి చేసిన సర్వే శుద్ధ అబద్ధం అని చెప్పగలుగుతాడా? ఏ తప్పు చేసినా వెనకేసుకొని రావాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. రాహుల్ గాంధీ గారికి స్పష్టమైనటువంటి లెక్కలు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, కులగణన తప్పు అని నిరూపించిన తర్వాత ఆయన చుట్టూన్నటువంటి అనిల్ జైన్ కానీ వీళ్ళందరూ కూడా ఎస్ ఇది తప్పు జరిగింది అనేటువంటి మాట ఆ రోజు నుంచే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోవడం లేదు. ఓకే, జరిగిన వాస్తవం అది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కితాబ్ ఇవ్వడం ఏంది? ఎక్కడ కితాబ్ ఇచ్చిండు? అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఈ పవర్ ప్రజెంటేషన్ బాగుందని అడిగారు. నువ్వు చేసిన పని బాగుందని చెప్పలేదు కదా, ప్రజెంటేషన్ బాగుంది.